వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఏ ఫ్యూచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, వాషింగ్ మిషన్ కొనాలంటే ఏ బ్రాండ్ తీసుకోవాలి, కంప్లీట్గా వాషింగ్ మిషన్ బయింగ్ గైడెన్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద రెడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మార్కెట్లో అయితే మనకు 2 టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో మొదటి చూసుకున్నట్టయితే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్, నెంబర్ 2 చూసుకున్నట్టయితే మనకు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్. ఇంతకీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ అంటే ఏమిటంటే, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో సగం పని వాషింగ్ మిషన్ చేస్తే మిగతా సగం పని మనం చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మీ దగ్గర కొన్ని క్లాత్స్ ఉన్నాయి అనుకో, వాటిని అయితే మొత్తం వాష్ చేయాలనుకోండి. సో దాన్ని వాషింగ్ మిషన్లోకి వేస్తారు. వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత వాటర్ అయితే ఆటోమేటిక్గా అదే తీసుకోదు. సో జస్ట్ మనం ట్యాప్కి కనెక్ట్ చేసినప్పటికి కూడా వాటర్ అయితే మనం వాటికి ఎంత సరిపడుతుందో అంత వాటర్ మనమే వేయాలి. అది ట్యాప్తో అయినా వేయవచ్చు, లేదంటే బకెట్తో అయినా వాటర్ అయితే అందులో వేయవచ్చు. అదేవిధంగా సర్ఫ్ కావచ్చు, డిటర్జెంట్లు కావచ్చు, అవి ఆటోమేటిక్గా దానికి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోదు. సో దానికి ఎప్పుడు అవసరం అవుతుందో మనమే వాటిని అయితే అందులో వేయాలి. అదేవిధంగా సో మొత్తం బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ ఈ డ్రయర్ ఉంటుంది. సో ఆ డ్రయర్లో సపరేట్గా వాష్ చేసిన బట్టల్ని మళ్ళీ డ్రయర్లోకి వేయాలి. మళ్ళీ డ్రయర్లో నుంచి తీసి మళ్ళీ మనం బయట అయితే ఆరబెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ వర్క్ అయితే మనం చేయాలి. సో 50% వర్క్ వాషింగ్ మిషన్ చేస్తే 50% వర్క్ అయితే మనం చేయాలి. సో దీన్ని మనం సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అంటారు. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ముందుగా మనకు అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే సో ఇందులో మనకు పవర్ కన్జంప్షన్ అయితే చాలా వరకు తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. వాటర్ కూడా ఎక్కువ అయితే మనకు సేవ్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే సో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ మనకు ప్రైస్ అనేది, సో దీని ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇది మనకు స్టార్టింగ్ 6,000 నుంచి మనకు 10,000 ఆ బడ్జెట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో తక్కువ ప్రైస్ మీకు వాషింగ్ మిషన్ కావాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇందులో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇందులో మనకైతే వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇందులో మనం ప్రతిదీ మాన్యువల్గా మార్చుకోవాలి. అంటే మళ్ళీ బట్టలు అందులో వేసి మళ్ళీ డ్రయర్లో బట్టలు వేయాలి. సో వాటర్ కూడా మనమే నింపాలి. సో ఈ సర్ఫ్ కావచ్చు, డిటర్జెంట్ కావచ్చు, అన్నీ అది ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఇవన్నీ మనం వేయాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో మళ్ళీ మనకు అంటే ఇట్లా ఏమన్నా పవర్ అనేది ఒక్కొక్కసారి అంటే ఇది మనం అంటే వాటర్ బట్టలు తడిగా ఉంటాయి కదా, అది తీసి మళ్ళీ డ్రైయర్లో వేసేటప్పుడు ఒకసారి ఇట్లా కరెంట్ షాక్ కొట్టడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే, సో అందులో మనకు క్లాత్స్కి ఏమైనా మరకలు అంటే పెద్ద పెద్ద మరకలు ఉంటాయి కదా, అంటే లైక్ ఇప్పుడు ఒక టీషర్ట్ ఉంది అనుకో, ఈ టీషర్ట్కి ఏమైనా బ్లడ్ అయినప్పటికీ, లేదంటే ఏదైనా ఆయిల్ అయినప్పటికీ, లేదంటే గ్రీసు ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటి మరకలు అయితే అది పోగొట్టలేదు. సో మనం వాటిని సపరేట్గా మళ్ళీ సబ్బు తీసుకొని రుద్దిన తర్వాత వాషింగ్ మిషన్కి వెళ్ళి ఆ తర్వాత మాత్రమే ఆ మరకలు అయితే పోతాయి. సో అది ఆటోమేటిక్గా అట్లాంటి మరకలు అయితే తొలగించలేదు. సెకండ్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. సో ఇందులో పేర్లోనే ఉంది ఫుల్లీ ఆటోమేటిక్, అంటే పూర్తిగా మన ప్రమేయం లేకున్నట్టు ఆటోమేటిక్గా ప్రతిదీ అదే తీసుకుంటుంది. ఈ వాషింగ్ మిషన్కి మనము వాటర్ ట్యాప్ అదే కనెక్ట్ చేసామనుకో, వాటర్ కూడా దానికి ఎంత కావాలో అంత వాటర్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. అదేవిధంగా సర్ఫ్ కావచ్చు, డిటర్జెంట్లు కావచ్చు, ఇందులో వేసామనుకో ఆ క్లాత్స్కి ఎప్పుడైతే వాష్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అవసరమవుతాయి అప్పుడే తీసుకుంటుంది. అదేవిధంగా ఇందులో మనకు సో డ్రయర్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే దీనికి సపరేట్గా మళ్ళీ బట్టలు తీసి ఇంకో డ్రయర్లోకి వేసే అవసరం ఉండదు. సో ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, సో ఇదైతే మనకు అంటే మన వర్క్ చాలా తక్కువ వర్క్ ఉంటుంది మనకు. సో మన వర్క్ అనేది 10% ఉంటే, సో వాషింగ్ మిషన్ వర్క్ అయితే 90% అయితే వాషింగ్ మిషన్ వర్క్ ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో అడ్వాంటేజ్ ఏమున్నాయంటే, ఇందులో ఇది మనకు అంటే మన ప్రమేయం లేకున్నట్టు ఆటోమేటిక్గా ప్రతిదీ అదే తీసుకుంటుంది. అంటే దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే తీసుకుంటుంది. సో అది కూడా తక్కువ టైంలో వాషింగ్ టైం అయితే చాలా తక్కువ ఉంటుంది. సో వాషింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ అయితే మనకు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ అయితే వాటర్ తీసుకుంటుంది, పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో మొదటి చూసుకున్నట్టయితే టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్, సెకండ్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో మీకు పేర్లోనే ఉంది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే మనకు అంటే లాండ్రీ వేయడానికైతే టాప్ లోడ్లో ఉంటుంది, బట్టలు ఏమైనా అందులో వేయడానికైతే. సో ఫ్రంట్ లోడ్ అయితే మనం ఫ్రంట్ నుంచి అయితే బట్టల లాండ్రీ కోసం అయితే అందులో వేస్తుంటాము. సో టాప్లో వేసేదాన్ని టాప్ లోడ్ అంటారు, ఒకవేళ ఫ్రంట్లో వేసేదంటే ఈ ఫ్రంట్ లోడ్ అంటారు. టాప్ లోడ్ మరియు ఫ్రంట్ లోడ్లో ఏది బెస్ట్ వాషింగ్ మిషన్ అంటే, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ మధ్య డిఫరెంట్ చెప్తా చూడండి. ఒకవేళ మీరు ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ ఈ వాషింగ్ మిషన్ పర్చేస్ చేశారనుకోండి,
టాప్ లోడ్ మనకు వాటర్ చూసుకున్నట్టయితే దగ్గరగా 110 లీటర్స్ దాకా వాటర్ కావాలి. అదేవిధంగా ఫ్రంట్ లోడ్లో అయితే మనకు 40 to 50 లీటర్స్ మధ్యలో వాటర్ కావాలి. సో మనకు వాటర్ ఎఫిషియన్సీ అయితే టాప్ లోడ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అదే టాప్ లోడ్లో వాషింగ్ క్వాలిటీ అయితే తక్కువ ఉంటుంది, ఫ్రంట్ లోడ్లో మనకు వాషింగ్ క్వాలిటీ అయితే ఎక్కువ ఉంటుంది. సో మనకు టాప్ లోడ్లో డ్రమ్ చూసుకున్నట్టయితే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా తిరగడం వల్ల ఆ ప్రెజర్ అనేది తక్కువ పడుతుంది వాటిపైన, క్లాత్స్ పైన అయితే. అదేవిధంగా ఫ్రంట్ లోడ్లో చూసుకున్నట్టయితే మనకు ఇట్లా డ్రమ్ అనేది ఈ విధంగా తిరగడం వల్ల దానిపైన ప్రెజర్ అయితే ఎక్కువ పడి మనకు బట్టలు అయితే త్వరగా అంటే వాటిపై క్లీనింగ్ వాషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో బట్టలకున్న ఇట్లా మరకలు కావచ్చు ఇట్లాంటివన్నీ బాగా తొలగిపోవడం జరుగుతుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే టాప్ లోడ్లో మనకు పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ లోడ్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు టాప్ లోడ్ గల ఈ వాషింగ్ మిషన్లో అయితే మోటార్ యొక్క ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. సో ఆర్పిఎం ఎక్కువ ఉండడం వల్ల మనకు పవర్ కన్జంప్షన్ అయితే చాలా ఎక్కువ అవుతుంది, ఫ్రంట్ లోడ్లో మనకు ఆర్పిఎం తక్కువ ఉంటుంది. సర్ఫ్ అనేది టాప్ లోడ్లో 2 స్పూన్స్ వేసామనుకో, ఫ్రంట్ లోడ్లో అయితే జస్ట్ 1 స్పూన్తోనే సరిపోతుంది. నాయిస్ లెవెల్ చూసుకున్నట్టయితే టాప్ లోడ్లో గల వాషింగ్ మిషన్ కొద్దిగా సౌండ్ అయితే ఎక్కువ సౌండ్ వస్తుంది, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తక్కువ సౌండ్ అయితే వస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు టాప్ లోడ్ గల వాషింగ్ మిషన్లు అయితే 15,000 నుంచి 40,000 బడ్జెట్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కొద్ది తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి. ఫ్రంట్ లోడ్ గల వాషింగ్ మిషన్ల ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 25,000 నుంచి 70,000 ఆ మధ్యలో అయితే ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్రంట్ లోడ్ గల వాషింగ్ మిషన్ల ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో ఏది బెస్ట్ అంటే ఫ్రంట్ లోడ్ గల వాషింగ్ మిషన్ అయితే 100% బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు వాషింగ్ మిషన్ కొనేటప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే కెపాసిటీ. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాటి బట్టి మీరు వాషింగ్ మిషన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉన్నారు అనుకోండి, మీకైతే 5 to 6 kgs గల వాషింగ్ మిషన్ అయితే సరిపోతుంది. ఇందులో మీరు అంటే 2 టీషర్ట్లు, 2 టవాళ్ళు, అదేవిధంగా 2 జీన్స్ ప్యాంట్లు, ఒక బెడ్షీటు, 2 పిలో కవర్సు ఇవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. మీ ఇంట్లో 3 లేదా 4 ఉన్నారనుకోండి, సో మీకు 7 kgs గల వాషింగ్ మిషన్ సరిపోతుంది. సో అందులో మీరు అంటే 3 షర్ట్లు కావచ్చు, 3 ప్యాంట్లు, అదే ఇంకొక బెడ్షీటు, 2 టవాళ్ళు, ఒక పిల్లో కవర్ అయితే వాష్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో 5 లేదా 6 కానీ ఉన్నారనుకోండి, మీకైతే 8 kgs గల వాషింగ్ మిషన్ సరిపోతుంది. అందులో 4 షర్ట్స్, 3 ప్యాంట్స్, అదేవిధంగా 3 టవాల్స్, ఒక బెడ్షీటు, 3 పిల్లో కవర్స్ అయితే వాష్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే 10 kgs నుంచి అబవ్ ఉన్న వాషింగ్ మిషన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే వాషింగ్ మిషన్లో మనకు ఒక డ్రమ్ము లేదా ఒక ట్రబ్లో ఉంటుందండి లోపల. సో అదైతే మనకు 3 టైప్స్ ఉంటుంది. ఒకటి పింగాణితో వస్తుంది, సెకండ్ వచ్చేసి ప్లాస్టిక్తో, నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. సో మీరు ఒకవేళ పింగాణి తీసుకున్నారనుకో అది త్వరగా తుప్పు పట్టిపోతుంది. ప్లాస్టిక్ తీసుకున్నారనుకో అది మనకు త్వరగా అదే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారనుకో అది మీకు బెస్ట్గా ఉంటుంది, అది తుప్పు పట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది, వాషింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం మీరు మ్యాక్సిమం ఈ స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్న ట్రబ్ గల వాషింగ్ మిషన్ తీసుకోండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మీరు తీసుకున్న వాషింగ్ మిషన్కి సంబంధించి మోటార్ యొక్క ఆర్పిఎం చూసుకోవాలి. ఆర్పిఎం అనేది మనకు ఈ వాషింగ్ మిషన్లో 400 నుంచి 100 మధ్యలో అయితే ఆర్పిఎం ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్పిఎం ఎక్కువ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకున్నారనుకో బట్టలు అయితే చాలా వేగంగా వాష్ చేస్తుంది, అదేవిధంగా మనకు త్వరగా డ్రై చేస్తుంది బట్టలను అయితే. కానీ అందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏమంటే మనకు ఎక్కువ ఆర్పిఎం ఉందనుకో సో మోటార్ చాలా వేగంతో తిరుగుతుంది. ఇంతకీ ఆర్పిఎం అంటే మోటార్ అనేది 1 నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుందో దాన్ని ఆర్పిఎం అంటారు. సో ఇది మనకు ఎక్కువ ఆర్పిఎం ఉందనుకో మోటార్ చాలా వేగంగా తిరుగుతుంది. సో మోటార్ చాలా వేగంగా తిరగడం వల్ల మనకు బట్టలు త్వరగా వాష్ అయిపోతాయి, సో త్వరగా డ్రై అయిపోతాయి. అట్లా అవ్వడం వల్ల మనకు బట్టలు అనేది వాటిపై ఎక్కువ ప్రెజర్ అయిపోయి కొన్ని సందర్భాల్లో అయితే అంటే స్మూత్ క్లాత్స్ కానీ అందులో వేసామనుకో ఆ బట్టలకైతే దారాలు లేచిపోవడం జరుగుతుంది. అంటే లైక్ ఇట్లా చిన్నగా ఒక అంటే స్మూత్ క్లాత్ అనుకోండి, పోగులు అంటే లైక్ దారాలు అయితే ఆ షర్ట్ అయితే అట్లా వస్తుంది. అట్లా రావడం వల్ల మన షర్ట్ అయితే పాడైపోయినట్టు అనిపిస్తుంటుంది. అందుకే ఆర్పిఎం అనేది కొద్దిగా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియం ఉన్న ఆర్పిఎం తీసుకోవాలి. ఆర్పిఎం 800 నుంచి 1200 ఆ మధ్యలో ఉన్న ఆర్పిఎం గల వాషింగ్ మిషన్ తీసుకోండి, మీకు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఇంకా మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమంటే సో వాటర్ ఎఫిషియన్సీ తీసుకోండి. అంటే మీకు వాటర్ అనేది తక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోండి. సెకండ్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ చెక్ చేసుకోండి. అంటే లైక్ ఇప్పుడు మనకు హాట్ వాష్ అని చెప్పి అదేవిధంగా వామ్ వాష్ అని చెప్పి కోల్డ్ వాష్ అని చెప్పి 3 సెట్టింగ్స్ ఉంటాయి. హాట్ వాష్ అంటే మీ బట్టలు అనేది అంటే లైక్ ఇట్లా బ్లడ్ కావడం లేదంటే నూనె మరకలు అట్లాంటివి అయ్యాయనుకో సో అప్పుడు హాట్ వాష్ చేసానుకో మనకు హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ వచ్చిన తర్వాత అట్లాంటి పెద్ద మరకలను అయితే అంటే ఎక్కువ మనకు నార్మల్గా పోలేని మరకలని అట్లా మరకలని తొలగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదో మనకు 60 degrees టెంపరేచర్లో అయితే మనకు అట్లాంటి మరకలని తొలగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వామ్ వాష్. ఈ వామ్ వాష్
వాష్ కూడా అంతే, మనకు ఇంకొంచెం తక్కువ మరకలు ఉంటాయి కదా అట్లాంటి వాటర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మనకు 40 degrees అంటే హాట్ వాటర్ 40 degrees దాకా అట్లాంటి హాట్ వాటర్లో అయితే మనకు బట్టలు అయితే వాష్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ వాష్. 30 degrees కన్నా తక్కువ టెంపరేచర్లో అయితే మనకు బట్టలు అయితే వాష్ చేయడం జరుగుతుంది. సో లైక్ తక్కువ అంటే మన బట్టలు అనేది ఎక్కువ మురికి లేదనుకో, చిన్న అంటే తక్కువగా మురికి ఉన్న బట్టలు అయితే వాష్ చేయడానికి అయితే ఈ సెట్టింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పవర్ బిల్ అనేది ఎక్కువ రాకుండా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే 5 స్టార్ రేటింగ్ గల మనకు వాషింగ్ మిషన్ మీరు పర్చేస్ చేయండి. 5 స్టార్ రేటింగ్ గల వాషింగ్ మిషన్లో మనకు 30% దాకా పవర్ అయితే సేవ్ చేస్తుంది. అందుకోసం మీరు మ్యాక్సిమం ప్రతి ఒక్కరైతే ఈ 5 స్టార్ రేటింగ్ గల వాషింగ్ మిషన్ పర్చేస్ చేయండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మీరు తీసుకోవాలనుకున్న వాషింగ్ మిషన్ యొక్క టెక్నాలజీ. ప్రజెంట్ అయితే డైరెక్ట్ టెక్నాలజీతో ఎక్కువ వాషింగ్ మిషన్లు అయితే రన్ అవుతున్నాయి. సో ఈ టెక్నాలజీ ఎందుకు యూజ్ అవుతుందంటే, సో పాతకాలంలో చూసుకున్నట్టయితే మనకు అంటే ఇట్లా డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్కి అదే సపరేట్గా మనకు ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్కి ఇట్లా బెల్ట్ రూపంలో ఉంటుంది. సో అది ఆ బెల్ట్ అనేది తిరుగుతూ ఉంటే ఆ డ్రమ్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా జస్ట్ ఈ షేప్లో వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మోటార్ ఉంటుంది, ఇక్కడ డ్రమ్ ఉంటుంది. వాటికి ఇట్లా బెల్ట్ అయితే అనుసంధానమై ఉంటుంది. ఆ బెల్ట్ ఇట్లా మోటార్ తిరుగుతుంటే బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా తిరగడం వల్ల మనకు సౌండ్ అయితే ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ప్రజెంట్ అయితే మనకు డైరెక్ట్ టెక్నాలజీ ఉంది. డైరెక్ట్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ ట్రబ్బుకి అంటే డ్రమ్కి అయితే మనకు మోటార్ ఫిట్ చేసి ఉంటారు. డైరెక్ట్గా వాటికి ఫిట్ చేయడం వల్ల మనకు సౌండ్ చాలా తక్కువ సౌండ్ వస్తుంది. సో ఈ డైరెక్ట్ టెక్నాలజీ గల వాషింగ్ మిషన్ మీరు తీసుకున్నారు అనుకో, అది మీరు బెడ్రూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ సౌండ్ అయితే అందులో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బబుల్ సోకింగ్ టెక్నాలజీ. అంటే మనకు అందులో బట్టలు వేసాం కదా వాషింగ్ మిషన్లో, వాటి యొక్క దుమ్ము ధూళి సో వెంటనే అంటే ఎక్కువ తొలగించడానికి అయితే ఈ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. ఈ టెక్నాలజీలో మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ సో అట్లాంటివి ప్రవేశించకుండా వాటిని అక్కడే చంపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ టెక్నాలజీ. సో మీరు తీసుకున్న వాషింగ్ మిషన్లో ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్యూచర్ ఉందో చెక్ చేసుకోండి. ఈ ఫ్యూచర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, సో ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఎక్కువ లోడ్ అయిపోయింది అనుకో, ఆ లోడ్కి అనుగుణంగా మనకు మోటార్ని అయితే వేగంగా అది స్పీడ్ని పెంచడానికి అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మనకు లోడ్ తక్కువ ఉందనుకో, సో తక్కువ వేగంతో తిరుగుతుంటుంది. సో ఆ విధంగా పవర్ కూడా మ్యాక్సిమం సేవ్ చేస్తుంది. అందుకోసం అయితే ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్యూచర్ ఉందో చెక్ చేసుకోండి. అదేవిధంగా చాలామందికి అయితే వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పి డౌట్ ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే బ్రాండ్ కన్నా సర్వీస్ సెంటర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ లేకుండా బ్రాండ్ చాలా సో పాపులర్ అనుకోండి, కానీ సర్వీస్ సెంటర్ లేదనుకోండి, అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకే మీ ప్రాంతంలో ఏది సర్వీస్ సెంటర్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రాండ్ గల వాషింగ్ మిషన్ తీసుకోండి. లైక్ ఎల్జీ తీసుకోండి, లేదంటే శాంసంగ్ తీసుకోండి, వర్ల్పూల్ తీసుకోండి, ఐఎఫ్బి తీసుకోండి, లేదంటే బాస్ తీసుకోండి. సో ఇవి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాంతంలో ఇంకా సర్వీస్ సెంటర్లు మీడియా కావచ్చు సంథింగ్ ఇట్లా ఉన్నాయనుకో, అట్లాంటివి కూడా తీసుకోండి, బెస్ట్, ఏం ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా నెక్స్ట్ మీరు వారంటీ చెక్ చేసుకోండి. సో మనకు ఆ ప్రోడక్ట్ యొక్క బాడీ వారంటీ 1 year ఉంటుంది, మోటార్ యొక్క వారంటీ 10 years ఉంటుంది, లేదా 5 years ఉంటుంది. మ్యాక్సిమం వారంటీ అనేది ఎక్కువ ఉన్న గల వారంటీ గల ప్రోడక్ట్ తీసుకోండి. రేపైతే ఒక వీడియో చేస్తాను, ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయని చెప్పి రేపైతే ఒక వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, సంథింగ్ మీరు ఏది కొనాలనుకున్నా ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయ్యి సో నాకు అక్కడ మెసేజ్ చేస్తే, భయ్యా నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలని ఏ ఫోన్ కొనాలి, లేదా భయ్యా నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉంది, 5,000 రూపాయలు ఏ ఎయిర్ కూలర్ తీసుకోవాలి, లేదంటే 20,000 రూపాయలు ఉంది, 20,000 ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు మెసేజ్ చేశారనుకో, ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఏముందో సో వాటికి సంబంధించిన లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. సో అక్కడ మీరైతే వాటిని కొనుక్కోవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ అని సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.